ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, దేశంలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈస్ మిస్టేక్ అవాయిడ్ వెన్ బయింగ్ ఇన్సూరెన్స్. అంటే మీరు కూడా మద్యం సేవిస్తే వ్యసనాన్ని మీ కుటుంబం లేదా భార్య నుండి దాచవచ్చు అన్నమాట. కానీ బీమా తీసుకునేటప్పుడు దాచే పొరపాటు చేయకండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తే బీమా కంపెనీ మీకు క్లెయిమ్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఇటీవల నిర్ణయంలో సుప్రీంకోర్టు ఒక పాలసీదారుడు బీమా కొనుగోలు చేసేటప్పుడు మద్యం వినియోగం గురించి సమాచారం దాచిపెడితే అతని క్లెయిమ్ తిరస్కరించే హక్కు బీమా కంపెనీకి ఉందని పేర్కొంది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి తన జీవన ఆరోగ్య పథకం కింద పాలసీదారుడి ఆసుపత్రి ఖర్చులను తిరిగి చెల్లించకూడదని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం సమర్థించింది. మద్యపానం వ్యసనాన్ని బహిర్గతం చేయడం అవసరమని పేర్కొంది. పాలసీదారుడు తన మద్యపాన అలవాట్లను తప్పుగా చూపించాడని ఎల్ఐసి వాదించిందనమాట. అసలు ఏమైంది? ఈ సందర్భంలో ఒక వ్యక్తికి 2013లో జీవన్ ఆరోగ్య పాలసీని కొనుగోలు చేశాడు. ఈ పాలసీ ప్రకారం పాలసీదారుడు ఐసీయూ కానీ విభాగంలో చేరితే ఎల్ఐసి రోజుకు ₹1000, ఐసీయూలో చేరితే రోజుకు ₹2000 ఆసుపత్రికి అయితే చెల్లించాలి. పాలసీ కొనుగోలు చేసిన 1 సంవత్సరం తర్వాత అతను తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాడు. 1 నెలలోనే మరణించాడు. పాలసీదారుడు భార్య ఎల్ఐసి క్లెయిమ్ దాఖలు చేసింది, కానీ ఎల్ఐసి ఆ వాదన తిరస్కరించింది. మృతుడు తనకు చాలా కాలం మద్యం వ్యసనం ఉందని సమాచారం దాచిపెట్టినట్టు ఎల్ఐసి తెలిపింది. జీవన్ ఆరోగ్య పథకంలోని క్లాజ్ 7 ఇక 11ని ఉటకాయిస్తూ ఎల్ఐసి పథకం స్వీయ హాని, ఆత్మహత్యం, ఏదైనా మాదక ద్రవ్యాలు లేదా మద్యం వాడకం లేదా దుర్వినియోగం వంటి వల్ల కలిగే సమస్యలకు కవర్ చేయదని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మృతుడి భార్య మొదట వినియోగదారుల ఫోరంలో ఆశ్రయించింది. ఇది వైద్య ఖర్చులకు తిరిగి చెల్లించాలని ఎల్ఐసి ఆదేశించింది. కానీ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎన్సిడిఆర్సి ఆదేశం సుప్రీంకోర్టు విభేదించింది. మరణించిన వ్యక్తి మద్యపాన వ్యసనం చాలా కాలంగా ఉన్న సమస్య.